హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. చూసారా, ఇది ఈస్ట్ గోదావరి అండి, రావులపాలెం బ్రిడ్జ్. మా రాజుగారు పుట్టి పెరిగిందంతా కూడా రావులపాలెంలో. అంటే ఇది మా నెగిటివ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడే చదువు అన్నీ కూడా. నేను పెళ్ళైన తర్వాత కూడా ఒక 20 years వరకు ఇక్కడే ఉన్నాము. తర్వాత ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయాము. ఛత్తీస్గఢ్లో సుక్మాలో ఉంటున్నాం ప్రజెంట్. ఇదేనండి మా నెగిటివ్ ప్లేస్, రావులపాలెం. రాజమండ్రికి 35 kilometers ఉంటుంది. కోనసీమ ఏరియా అన్నమాట. చాలా బాగుంటుందండి, పచ్చదనం, కొబ్బరి చెట్లు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను అమలాపురం వెళ్తున్నాను. ఈ రైట్ సైడ్ అంతా ఇది సెంటర్ అండి, రావులపాలెంకి సెంటరు. రైట్ సైడ్ అంతా ఊరు ఉంటుంది. మేము వెళ్ళేది అమలాపురం కాబట్టి. చూసారా, కోనసీమ ముఖద్వారం అన్నమాట ఇది. ఈ రైట్ సైడ్ అయితే రావులపాలెంకి ఫేమస్ టిఫిన్ సెంటర్ ఆర్కే రెస్టారెంట్ అని ఉంటుందండి. ఇదిగోండి, ఇది మీరు అందరూ వినే ఉంటారు. చాలా ఫేమస్ అండి టిఫిన్స్లో. ఈ ఏరియా అంతా కూడా బాగుంటుందండి. ఎందుకంటే కోనసీమ అంటే కొబ్బరి చెట్లు అంటారు చూడండి. కొబ్బరి చెట్లు కానీ, మొక్కలు కానీ, పచ్చదనం కానీ చూసారా ఎంత అందంగా ఉందో అసలు అని. చాలా బాగుంటుంది. ప్రయాణం చేసినట్టు అనిపించదు, అలసట అనిపించదు. నేచర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. మెయిన్ మేము వెళ్ళే దారిలో ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇక్కడ అయినవెల్లి వినాయకుడు టెంపుల్ ఒకటి ఉంటుందండి, బాగా ఫేమస్. ఈ టెంపుల్ వినాయకుడు టెంపుల్స్లో అన్నిటికన్నా కూడా ఫస్ట్ ఆయనగా వెలిసిన, స్వయంభూగా వెలిసిన వినాయక టెంపుల్. అలాగే ఫస్ట్ వినాయక టెంపుల్ అంటండి ఇది. దీని తర్వాతే కాణిపాక వినాయకుడు ఇవన్నీ కూడా వెలిసినవి. కానీ మెయిన్ ఫస్ట్ పురాతనమైన టెంపుల్ అన్నమాట. ఇక్కడైతే చాలా నమ్మకం ఉంటుంది. ఏది కోరుకున్నా జరుగుతుందని ఒక నమ్మకం. అందులోనే మా ఇంట్లో వినాయకుడు అంటే చాలా ఇష్టం. అందుకని ఇటు సైడ్ ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా అయినవెల్లి వినాయకుడి టెంపుల్కి వెళ్ళకుండా మాత్రం వెళ్ళాం. వీలైనంత మట్టికి ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాం. చూసారా, అక్కడైతే కొబ్బరికాయలు, పాలు, గరిక అన్నీ కూడా బయట సేల్ చేస్తారు. ఇక్కడ నుంచి అయితే ఎదురుకుండా టెంపుల్ అండి. లోపలైతే వీడియో తీయనివ్వరు, అందుకని ఇక్కడ నుంచే చూపిస్తున్నాను. చూసారా ఎంతమంది ఉన్నారు. ఇది చాలా పురాతనమైనది, అలాగే చాలా నిదర్శనమైన టెంపుల్ అన్నమాట. మీరు ఎవరన్నా ఇటు సైడ్ వస్తే కనుక ఖచ్చితంగా ఆ వినాయకుడి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ ఫేమస్ స్పెషల్ ఏంటంటే వినాయకుడికి పెన్నులతో అభిషేకం చేస్తారండి. అభిషేకం చేసి ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలకైతే పెన్నులు అయ్యి పంచిపెడతారు. వాటితో రాయడం వల్ల మంచి మార్కులు వస్తాయని ఒక నమ్మకం. ఏదైనా మన విశ్వాసం అండి, అంతే. ఇక్కడైతే బయట కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ ఉంటుంది, లోపలైతే కొట్టనివ్వరు. ఇక్కడే కొబ్బరికాయ కొట్టి వినాయకుడికి అభిషేకం చేసి, అలాగే పాలు కానీ గరికి కానీ మనం స్వయంగా ఇక్కడ అభిషేకం చేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడమేనండి. చూసారా వినాయకుడు ఎంత అందంగా ఉన్నారు. చాలా నమ్మకం అండి మాకు. నాకైతే ఏది అనుకున్నా వినాయకుడు చేసి పెడతాడని. నేను ఎవరిని అడగను. ఏదన్నా మంచైనా చెడైనా ఏదైనా ముందు వినాయకుడిని అడుగుతాను. చూసారా, కోనసీమ కొబ్బరి చెట్లు అంటారు. కొబ్బరి చెట్లకు ఫేమస్ అని. ఎటు చూసినా కొబ్బరి చెట్లు ఉంటాయండి. చాలా బాగుంటుంది కోనసీమ. కోనసీమ అందాలు చూడాలంటే కూడా అదృష్టం ఉండాలన్నమాట, అంత అందంగా ఉంటుంది. పచ్చదనం, పల్లెటూరు అది. చూసారా, ఇంకొక ఫేమస్ ప్లేస్ చూపిస్తానండి. ఇప్పుడు వినాయకుడి టెంపుల్ చూసారు కదా మీరు. లోపలైతే వీడియో తీయనివ్వలేదు, అందుకే కుదరలేదు. కండ్రిగా పాలకోవా ఇది ఫేమస్ స్వీట్ అన్నమాట. ఇది మేము వెళ్ళే దారిలో ఉంటుంది, అమలాపురం వెళ్ళే దారిలో, కొత్తపేట దగ్గరలో కండ్రిగా అనే ఊరు అన్నమాట. ఇక్కడ పాలకోవా చాలా ఫేమస్ అండి. ముందైతే పాలకోవా ఒకటే చేసేవారు స్టార్టింగ్లో. మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడ కొంటాను. తర్వాత స్వీట్లు, హాట్లు, పచ్చళ్ళు, పొళ్ళు అన్నీ కూడా స్టార్ట్ చేశారు. కానీ ది బెస్ట్ ఏంటంటే పాలకోవా. పాలకోవాని చూసారా ఎన్ని విధాలుగా రెడీ చేస్తున్నారు. కేజీ పాలకోవా చేస్తారు సింగిల్గా. ఇదిగోండి, ఇది కేజీ పాలకోవా. అలాగే కేజీకి 4 పాలకోవాలు ఇచ్చేలాగా మనం ఆర్డర్ పెడితే కేజీకి మనకి ఎన్ని కావాలి, ఏ సైజు కావాలనేది ముందు చెప్పుకుంటే మన ఆర్డర్ ప్రకారం కూడా వాళ్ళు చేసి పెడతారు. మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది.
ఇప్పుడు అన్నీ కూడా కోనసీమ పాలకోవాలని చాలా చోట్ల పెట్టేశారు, కానీ ఫస్ట్ స్టార్టింగ్ది ఇదేనండి. వీళ్ళే స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి అయితే పాలకోవా ఫేమస్ అయింది. చాలామంది పట్టుకెళ్తారు. ఈ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పాలకోవా కొనుక్కుని పట్టుకెళ్తారు. ఇది వరకైతే 190, 200 ఉండేది, ఇప్పుడైతే 400 అయిపోయిందండి. అంత కాస్ట్ అయిపోయింది, అంటే అంత ఫేమస్ అయిపోయిందని అర్థం. చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు అటు సైడ్ ఎవరైనా వెళ్తే కనుక కంట్రీకి వెళ్ళండి, ఖచ్చితంగా పాలకోవా తీసుకొని టేస్ట్ చేయండి. ఓకేనా. ఇది షాప్ కోసమో అలా చెప్పట్లేదు, కానీ నాకు తెలిసిన ఫేమస్ ప్లేసులు కానీ ఫేమస్ టెంపుల్స్ కానీ నేను వెళ్ళే ఏరియాలు ఇవన్నీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. బోర్ అనుకోకండి, తెలియని వాళ్ళ కోసం తెలియాలని చెప్పి. ఇదిగోండి ఆదిలక్ష్మి స్వీట్స్ టీ స్టాల్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.